స్పిరిచువల్ రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో ఆయన అనేక ప్రయోగాలు చేసి అనేక సిద్ధాంతాల మీద పనిచేసినా కూడా నాకు ఫలానా వ్యక్తి ఆధ్యాత్మిక గురువు అని చెప్పుకోలేదు గాంధీ గారు. కానీ రేచంద్ భాయ్ అని ఒక డైమండ్ జ్యువెలర్ అండ్ ఆల్సో గ్రేట్ జైన్ ఫిలాసఫర్, ఆయనతోటి గాంధీ గారు చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. మోక్షం గురించి, పాపము గురించి, పుణ్యం గురించి, మానవ నడవడిక గురించి ఇవన్నీ మాట్లాడేవారు ఆయన. ఆయన్ని కన్సల్ట్ చేశారే కానీ ఆయన గురువు కింద భావించలేదు. అలాగే ఎక్కువగా టాల్స్టాయ్, కౌంట్ లివో టాల్స్టాయ్ ఆఫ్ రష్యా, ఆయనతో కూడా ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం, దాంట్లో కూడాను ఆయన గురువు కింద తీసుకోలేదు. ఆయన యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బ్రెడ్ లేబర్, వాలంటరీ పావర్టీ, సింపుల్ లివింగ్, ఇవన్నీ కూడాను టాల్స్టాయ్ నుంచి ఆయన గ్రహించినటువంటి విషయాలు, ఆయన జీవితంలో అనుభవించినటువంటి, ఆయన జీవితంలో తీసుకున్నటువంటి విలువలు టాల్స్టాయ్ నుంచి బ్రెడ్ లేబర్, సింప్లిసిటీ అండ్ వాలంటరీ పావర్టీ, ఐచ్ఛిక దారిద్ర్యం అనమాట. ఎవడు కూడా దరిద్రులు ఉండాలని కోరుకోరు. కానీ గాంధీ గారు కావాలని చాలా సింపుల్ లివింగ్లో జీవిస్తూ వచ్చారు.